ఇక్కడేంటంటే కొడుక్కి చాలా ఇష్టం నాన్నంటే. కాపోతే ఆ ఇష్టాన్ని వ్యక్తపరచడానికి ఒక్కొక్కసారి సమయం సరిపోదు. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించవు. ఆ ఇష్టాన్ని ఈ పాట ద్వారా వ్యక్తపరిచామన్నమాట. 2 పాటలున్నాయి. ఏదైనా సినిమాలో పోనీ మదర్ సెంటిమెంట్ అన్నా ఒక పాటే ఉంటది. ఇక్కడ ఫాదర్‌కి 2 పాటలున్నాయి ఈ సినిమాలో. ఒకటి నువ్వంటే ఎంతిష్టం అని చెప్పేది. ఒకటి నీ కోసం ఏం చేయగలనని చెప్పేది. ఒకటి కరుణ రసంలో ఉంటది. ఒకటి వీర రసంలో ఉంటది. ఈ 2 కూడా ప్రయోగాత్మకమైనవి. ఈ కరుణ రసంలో ఉండే పాట నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్నా నువ్వు నా ప్రాణం అనినా సరిపోదట ఆ మాట. నాన్నా నీకై ప్రాణం ఇవ్వనా, ఇదిగో ఇది నా మాట. ఇది. ఇందులో ఒక చరణం ఉంటదండి. సూపర్. హ్మ్. ఏ కానుకలు నీలాలనతో సరిపోవట ఇది నిజమే. నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనమై. ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. అంటే చాలామంది అనుకునేదేంటంటే, నాన్నలేమో సమయం గడపలేక పిల్లలతోటి గడపలేరు. ఈ కొడుక్కేమో విపరీతమైన ప్రేమ, తండ్రితో గడపాలని ఉంటుంది. నేను చిన్న చిన్న కొటేషన్స్ లాగా రాస్తా ఉంటాను అప్పుడప్పుడు. అవును, మీరు వేశారు. అనంత సేయింగ్స్. ఆనంద్ సేయింగ్స్ అండ్ మండే మోటివేషన్స్ అండి. అందులో ఒక 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 సందర్భంలో రాశాననమాట. చిన్నప్పుడు ఆడడానికి కొడుకు రమ్మన్నాడు. అప్పుడు ఆ నాన్నకి తీరిక లేదు. పెద్దయ్యాక చూడ్డానికి నాన్న రమ్మన్నాడు. ఇప్పుడు ఈ కొడుక్కి తీరిక లేదు. అంతా అక్కడ నాన్న, ఇక్కడ కొడుకు కూడా ఎవరంటే ఆ 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్న యవ్వన మధ్య వయస్కుడు. ఆ సమయంలో అవునన్నా, కాదన్నా బాధ్యతలు చాలా ఎక్కువుంటాయి ఆ వయసులో పురుషుడికి. కాబట్టి ఒకటి నాన్న సమయం ఇవ్వట్లేదని కొడుకులనుకోవచ్చు. అలాగే పెద్దయిన తర్వాత నా కొడుకు కనీసం నన్ను చూడడానికి రాలేదని తండ్రులనుకోవచ్చు గానీ, 25, 45 సంవత్సరాల మధ్యలో ఉన్నవాడు బాధ్యతాయుతంగా లేకపోతే భవిష్యత్తుని పణంగా పెట్టినట్టు. అది చెప్పుకోలేని వివరణనమాట. సో, అందుకు కన్విన్స్ చేయడం కూడా కష్టమే అది. అది కన్విన్స్ చేయడం కూడా కష్టమే. అవతల వాళ్ళని. ఒకవేళ నిజంగా సమయం మొత్తం ఇచ్చేసాడనుకోండి వీళ్ళకి, అప్పుడేమవుద్దంటే ఏం సంపాదించాడు మా నాన్న కనీసం ఒక ఇల్లో ఏదో ఇచ్చుంటే నాకు ఈ కష్టం ఉండేది కాదు కదా అని తర్వాత అనుకుంటాడు. ఇట్లాంటివి వస్తాయి. ఇలాంటివి వస్తాయి. కాబట్టి బాధ్యతగా ఉండి పని చేయడం కరెక్ట్. ఈ ఉన్న సమయం మనసా వాచా కర్మణ వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. ఆ పాటలో తల్లి కూడా భర్తతో అంటుంది కదా, తన భర్తతోటి వాడితోటి ఒక 5 నిమిషాలన్నా మాట్లాడే ఏదో అంటుంది కదా అట్లా. అదే నువ్వు పిల్లలు నీ కోసం నీ బర్త్‌డే అని చెప్పి చాక్లెట్ కేక్ తయారు చేశారు. నువ్వు వస్తావని ఎదురు చూసి ఇప్పుడే పడుకున్నా. అది ఇద్దరిని తప్పు పట్టడానికి లేదు గానీ, ఎప్పుడు ఒకవైపు నిలబడాలంటే ఈ బాధ్యతగా ఉన్న పురుషుడికే సమాజం ఓటేయాలి. నా వరకు ఉందనుకోండి, రోజుకి 17, 18 గంటలు పని చేయాల్సొస్తది. అనుకోవచ్చు అంటే బాగా చిన్న పిల్లలు వీళ్ళు సమయం ఇస్తున్నాడా లేదా అని విశ్లేషించేంత వయసు కూడా కాదు గానీ మా పిల్లలకి. కానీ ఉన్న టైంలో నేనెళ్ళి ఫుట్‌బాల్ ఆడడం, అంటే వాళ్ళ వయసు మన వయసు ఎక్కువైనా కూడా వాళ్ళతో పాటు పరిగెట్టడం అనేది అలవాటు ఉండదు కదా. అలవాటు చేసుకున్నాను. చేసుకున్నారా? నేను అరగంటే ఇవ్వగలిగాననుకోండి వారంలో.
వాళ్ళు ఫుట్బాల్ ఆడతారన్నమాట మీ పిల్ల అయితే. మా అబ్బాయి ఆడతాడు. వారంలో అరగంట ఇవ్వగలిగాను అనుకోండి. ఆ అరగంట కూర్చుని ఏంటి అని లేకపోతే అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని ఏదో క్లాసులు పీకి ఇలా చేసేటప్పటికి ఇంకా శత్రుత్వం పెరుగుతుంది. ఆ అరగంట ఫుట్బాల్ ఆడామనుకోండి, ఆడింది గుర్తుంటుంది అనమాట. ఎప్పటికీ గుర్తుంటది. చెప్పుకుంటారు పెద్దయ్యాక గూడా. హ్మ్. నాన్న మనతోటి ఇట్లా ఉండేవాడు, మా నాన్న ఇట్లా ఉండేవాడు అని కూడా చెప్పుకుంటారు వాళ్ళు. అయితే అదొక ఇక్కడ అందమైన రిలేషను. అవును. హ్మ్. నేను ఒక టైంలో హార్స్ రైడింగ్ నేను నేర్చుకుంటూ వాడికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ చేశాను. మీరు హార్స్ రైడింగ్ గూడా నేర్చుకున్నారా? ఆ! సూపరు. ఆ! చాలా ఉండయితే. మీలో ఒక హార్స్ రైడింగ్ అంటే హార్స్ రైడింగ్ చేసే ఒక గుర్రపు రౌతు ఉన్నాడు. ఒక డాన్సర్ ఉన్నాడు. అయితే అప్పుడు అక్కడ వరల్డ్ ఇచ్చిన సలహా అనమాట నాకది. బాండింగ్ పెరుగుతది కడుపుతో అని. సో, మేము ఇంతకీ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? లాంకో హిల్‌కి, మా చిత్రపురి హిల్స్‌కి మధ్యలో ఉంటది. ఉందా? రేస్ కోర్స్ లాంటిది ఏదైనా ఉందా ఏంటి? రేస్ కోర్స్ కాదు. రైడింగ్ క్లబ్ అంటారు. ఓన్లీ రైడింగ్ క్లబ్బే. ఓకే. హార్స్ అనేటప్పటికి బద్ధకించేవాడు కదా! తెల్లవారుజామునే లేచేవాడు. నాకు ఆ తెల్లవారుజామున తప్పితే మళ్ళీ రోజులో ఎప్పుడు ఖాళీ ఉండదు. అది అది మీ పరిస్థితి. నా పరిస్థితి. అప్పుడు అలా కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ హార్స్ రైడింగ్‌తో పాటు కాస్త స్కూటర్ నడపడం నేర్పించడం. ఉన్న తక్కువ టైంలోనే కొంచెం అడ్వెంచరస్‌గా ఉన్నాడనుకోండి తండ్రి, ఎంతో కొంత ఉంటది. సో, ఈ పార్ట్ వరకు వస్తే అతను వృత్తిపరంగా నాకంటే ఎక్కువ బిజీ కరెక్ట్‌గా చెప్పాలంటే. ఆ కథలో నాన్న అనిల్ కపూర్. ఓకే. అందుకు ఉన్న ఆ తక్కువ టైంని తండ్రులు ఏం చేస్తారంటే బాగా సంపాదించే తండ్రులు గడిపేది ఆ 10 నిమిషాలే కాబట్టి, ఆ 10 నిమిషాల్లో వాళ్ళని ఎక్సైట్ చేయాలంటే ఏదో మంచి గిఫ్ట్ తీసుకురావాలి. ఒక కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వాలి. అలా ఆలోచిస్తారు. అంటే వాళ్ళు అంతకన్నా పాపం వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు. అప్పుడు గిఫ్ట్ ఇచ్చాను కదా అనుకుని ఎళ్ళిపోతారనమాట. వెంటనే మన తాత్వికులొచ్చి ఇక్కడ కొటేషన్స్ రెడీ చేస్తారు. స్పెండింగ్ టైమ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ స్పెండింగ్ మనీ విత్ యువర్ చిల్డ్రన్. యెస్. ఎవడి పరిస్థితి ఎవడికుంటే ఎలా ఉంటదో ఎవడికి తెలీదు కదా! యెస్. యెస్. అదే. ఆ! కాబట్టి దాని ప్రభావం ఎక్కువుంటది. సమాజం మా నాన్న నిజంగా నాకు టైమ్ స్పెండ్ చేయట్లేదు కదా! దాని నుంచి వచ్చిన చరణం అన్నమాట. ఏ కానుకలు నీ లాలనతో సరిపోవట ఇది నిజం. నీ సమయముకై నా జీవితమే చూస్తున్నది పసితనము. కానీ ఇదే నిజం అనేదెలా ఇవాళ నీ ఎదుట. ఇప్పుడు ఈడు కూడా ఫాదరు. వీడికి ఆ సంపాదన, ఆ కష్టాలన్నీ తెలుసు. నేనెలా చెప్పగలను నాకు అర్హత లేదన్నట్టన్నమాట. ఓకే. సో, అది జెప్పాలి, ఇది జెప్పాలనమాట. అంటే ఒక కొడుకుగా తను ఫీలయింది జెప్పాలి అందులో. తను తండ్రయిన తర్వాత ఏంటి పరిస్థితి తనకర్థమవుతుందనమాట. తండ్రితనం అంటే ఏంటనేది. ఆహా! అవును. అలాగే నీ భుజములపై తలవాల్చుకునే ఆ పండగ నాకెప్పుడు. సెలబ్రేషన్ అంటే ఏంటంటే తండ్రి భుజం తండ్రి మీద భుజం మీద తల వాల్చుకుని అదే పడుకోవడం. పండగ. అంటే ఆ సమయం గనక రావటం, అలాంటి అనుభూతి చెందటం, తండ్రికి అంటే అంత దగ్గరగా రావటం అనేది దొరికినా గూడా అది పండగే అవును. అతనికి. అంటే ఏమీ లేని వాడికి ఎడారిలో ఓయేసిస్ లాంటిది గదా అది. అంటే అది లేకపోతే ఇప్పుడు నిజంగా తండ్రి భుజం ఇచ్చాడనుకోండి 24 గంటలు. ఏముంది భుజం ఎవడికి కావాలి భుజం? అది వేరు మళ్ళీ. ఆ! అదే అంటున్నా. ఆడు చూడు ఆడికి ఎంచక్కా గేర్ సైకిల్ కొన్నాడు ఆ పక్క. నాకేది అంటాడు. అది ఏదైనా జరిగేది. ఏది లేదో అది కావాలనిపిస్తాం. అటు పిల్లలకైనా జీవిత భాగస్వాములకైనా. కానీ ఆ పక్క ఆ పాట చూస్తున్నప్పుడు అది ఆ సాహిత్యం చూస్తున్నా గాని, ఏంటి ఒక టిపికల్ అంటే ఫాదర్ సన్ రిలేషన్‌ని అసలు ఏ కోణం నుంచి ఈయన తీశాడో, ఏ కోణం నుంచి చూసాడు ఈయన? అంటే నాకు చెప్పేయాలనిపిస్తుంది. కానీ అసలు స్క్రీన్ మీద వాళ్ళని చూస్తా ఉంటే అసలు అయ్యబాబోయ్! మీరు అనిల్ కపూర్ ఏమో ఒక ఏంటి వీడి ప్రవర్తన? వీడు ఏంటి